నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. 39వ డివిజన్ తిరిస్పేట, మూలాపేట పరిధిలోని 78, 79 బూత్లలో నారాయణ నేత్ర జ్యోతి కంటి వైద్య శిబిరం మరియు నారాయణ దంత సురక్ష ఉచిత పరీక్షలు నిర్వహించబడ్డాయి. క్లస్టర్ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో డివిజన్లో ముమ్మరంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా అన్నంగి ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి నారాయణ సేవా దృక్పథంతో ఇప్పటి వరకు సుమారు 4,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 2,000 మందికి పైగా ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశామని వెల్లడించారు. అలాగే 80 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు, సుమారు 150 దంత శస్త్రచికిత్సలతో పాటు మొత్తం 2,300 మందికి పైగా దంత వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ సుధా, క్లస్టర్ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్, ప్రెసిడెంట్ గంజం మనోహర్, వైస్ ప్రెసిడెంట్ కె మురళీమోహన్, యూనిట్ ఇన్ఛార్జి పిట్ల సాయి కుమార్, బూత్ బిఎల్సి దీన్ దయాల్, ఒగ్గు రవలి, షేక్ సుహైల్, కోబిఎల్సి షేక్ నేహా, కోఆర్డినేటర్లు రంగ నరేంద్ర మరియు పర్ణబోయిన ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 39వ డివిజన్లో 78, 79 బూతుల్లో సంబంధించి పొట్టి శ్రీరామ బొమ్మ దగ్గర మన నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలు విశేష స్పందనతో పేద ప్రజలు వచ్చి వాళ్ళు కంటి చూపు బాగలేకపోతే ఇక్కడ చూపించుకుంటున్నారు. అట్లాగే పంటికి సంబంధించిన ఉంటే అవి చూపించుకుంటున్నారు. చాలా సంతోషం. నారాయణ సారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి ప్రథమ కారణం పేదలు ఎవరైతే ఉంటారో, నివసించే ప్రాంతాలు ఉంటాయో ఆడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే పేదల ఆరోగ్యం నారాయణ సార్ గారికి ముఖ్యం. ఎందుకంటే పేదలు బాగుండాలా, పేదలకి ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనే కార్యక్రమంలో భాగంగా నారాయణ సార్ గారు ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. మంచి కార్యక్రమం అండి. దీనికి ఈరోజు మనం పోయిన నెల 8వ తేదీ స్టార్ట్ చేసే అనేక డివిజన్లో అంటే 28 డివిజన్లోనే మనం చాలా పేదలు ఎక్కడైతే నివసిస్తారో ఆ డివిజన్ ప్రాంతాల్లోకి వెళ్ళేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మా మూలాపేటకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను. మీరు దయచేసి ప్రజలందరూ గమనించాలా, ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన నారాయణ సార్ గారికి మనం ఏమివ్వగలుగుతాం? మనం కేవలం ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు మనం ఒక్క ఓటు తప్ప, ఆ ఓటు ఒక్కటి తప్ప ఓటు వేసి అతన్ని మళ్ళీ గెలిపించాలా. అదే కాకుండా ఇప్పటి వరకు 4,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దాంట్లో 2,000 మందికి కలద్దాలు ఇచ్చారు. దాంట్లో 80 మందికి పైగా కంటి ఆపరేషన్స్ చేశారు. అట్లాగే ఈ యొక్క దంత పరీక్షలు అయితే ఒక 150 మంది పైగా ఆపరేషన్స్ నిర్వహించారు. చూసారా, ఇవన్నీ ఫ్రీ, ఏం డబ్బుతో కూడుకున్నవి కాదు. పేద ప్రజలు వచ్చి ఇక్కడే దగ్గరుండి డాక్టర్స్ చూసి పలానా రోజమ్మా మీకు కలద్దాలు ఇస్తాం, పలానా రోజు మీకు మేము ఫోన్ చేస్తాం, మేమే బస్సు పంపిస్తాం, ఆ బస్సులో రాండి, మిమ్మల్ని తీసుకోపోయేసి ఆపరేషన్ చేపించి మిమ్మల్ని దగ్గరుండి ఇంటికి పంపిస్తామని చెప్పేసి నారాయణ సార్ గారు ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టారు. కావున ప్రజలందరూ గమనించాలా, మన మంచి నాయకుడు నారాయణ సార్ గారు. నారాయణ సార్ కానీ 2029లో కూడా అతన్ని మళ్ళీ మనం ఎమ్మెల్యే చేసుకొని ఇంకా మంచి పనులు చేపట్టేదానికి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.